ఓం శ్రీ శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ సద్గురు పాదుకాభ్యాం నమో నమః. మిథున రాశి వారికి 2025 మే నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మిథున రాశి వారికి ఉద్యోగాలలో ఏమాత్రము మార్పు కనబడదు. స్థిరమైనటువంటి ప్రయత్నం, ఉద్యోగములో స్థిరత్వము లేదు. ఏదైనా కొంత ఆర్థిక పరముగా ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగాలలో కొంత జీతము పెరిగినా లేకపోతే మార్పు వచ్చినా మాకు కొంత బాగుంటుంది అనుకునేటువంటి వారికి ఒక చిన్నపాటి ఆశ అయితే ఈ మాసంలో కలుగుతుంది. మార్పు వస్తుంది. తప్పనిసరిగా మనం చేసేటువంటి పని సఫలమవుతుంది. మనకి ఈ నెల కాకపోతే వచ్చే నెలలో అయినా సరే ఇంక్రిమెంటు, జీతములో పెంపు ఇవన్నీ ఉంటాయి అని మీ ఆశ దృఢత్వం అవుతుంది. తొందరపాటుతో ఇప్పుడు బాగాలేదు కదా అని చెప్పి ఉద్యోగం మారటము, లేకపోతే అంటే గోచార రీత్యా ఉద్యోగం మారటము కానీ, లేకపోతే ఇంకొక పనిని ఏదైనా వెతుకుదామని ప్రయత్నం చేయటము కానీ మంచిది కాదు. విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ విషయాన్ని గమనించండి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలని కూడా అప్పచెప్తారు. ఎక్కువసేపు ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త పడండి. ఇక వ్యాపార రంగములో ఉన్నటువంటి వారికి మాసం ప్రారంభంలో ఒక పౌర్ణమి లోపు వరకు మంచిగా సంపాదన అదంతా ఉంటుంది. చక్కటి సంపాదన మీద ఆధారపడి ఉంటారు, వృద్ధి చెందుతారు. రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కూడా మీరు ఊహించని రీతిలో మీకు అందుతాయి, బాగానే ఉంటుంది. మాసాంతంలో మాత్రము అంటే నెలాఖరి సమయంలో, జనరల్గా నెలాఖరికి అందరికీ ఉండే ఒత్తిడే మీకు ఉంటుంది అనుకుంటారు, కానీ దానికంటే ఎక్కువ ఒత్తిడినే మీరు అనుభవిస్తారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఖర్చులు కూడా వచ్చి పడతాయి. వాటికి కూడా సరిసమాంతరముగా ధనాన్ని దాచిపెట్టుకోండి. వివాహం కానటువంటి మిథున రాశి జాతకులకి యోగ్యమైనటువంటి సంబంధాలే దొరుకుతాయి. కొంత ప్రేమ వ్యవహారాలు నడిపేటువంటి మిథున రాశి జాతకులు తల్లిదండ్రులను కాదని, ఎవరో ఏదో మనకి సహాయపడతారని వారిని విశ్వసించి మోసపోవద్దు. కొంత ఆలస్యమైనప్పటికీ తల్లిదండ్రుల్ని ఒప్పించి వివాహం చేసుకుంటాం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. కుటుంబంలో ఒకరి ఆరోగ్యము కోసమై మీరు మిథున రాశి జాతకులు మే నెలలో కొంత ధనాన్ని ఖర్చు పెడతారు. భార్యకి ఇష్టము లేకపోయినా, భర్తకి ఇష్టము లేకపోయినా మిథున రాశి జాతకులు మీ కుటుంబ వ్యక్తి మీద కొంత అనారోగ్యము కోసమై చేబదులు కూడా ఇస్తారు అని మనం అనుకోవచ్చు. అంత స్థితిలో సహాయాన్ని అందిస్తారు, తప్పదు. ఎందుకంటే అటుపక్క వారికి డబ్బుందా లేదా అనే దానికంటే కూడా ఆ వ్యక్తి మీద మీకున్నటువంటి ఒక అపారమైనటువంటి గౌరవము, ప్రేమో, అభిమానము ఏదైనా సరే మీ చేత ఆ పని చేయిస్తుంది. విద్యార్థులు చెడు వ్యసనాలకి దూరముగా ఉండటము ద్వారా ఉన్నత స్థితులకు వెళతారు. కళాపరమైనటువంటి విద్యలు, అలాగే సాంస్కృతిక సంబంధించినటువంటి విద్యల మీద కొంత శ్రద్ధను పెట్టండి. ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునేటువంటి మిథున రాశి విద్యార్థులకి సత్ఫలితాలు ఉంటాయి. సంపద పరంగా
మిథున రాశి వారిలో మనం చూసినట్లయితే ఈ మాసములో ఊహించని రీతిలో ఖర్చులు, ఊహించని రీతిలో ఆదాయాలు కూడా ఉంటాయి. ఒకరికి ఊరికినే మాట సహాయం చేయటం ద్వారా ఖరీదైనటువంటి బహుమతులని కూడా గిఫ్ట్ రూపంలో పొందేటువంటి సందర్భము మే నెలలో మిథున రాశి వారిలో గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారు, విదేశాలలో ఉంటూ స్థిరత్వము లేదనుకునేటువంటి వారికి ఈ యొక్క మాసములో కొంత మార్పులు చేకూరుతాయి. అలాగే భక్తిపరముగా, ఆధ్యాత్మిక పరముగా కూడా మీ యొక్క సాధనని పెంచుకునేటువంటి మార్గాన్ని చేయండి. అనవసరమైనటువంటి వ్యక్తులకి మీ జీవితంలో మీకు మీరే పెద్దపీట వేసి వారిని హీరోలను చేసి ఇప్పుడు ఆ హీరోలతో మీరు బాధపడుతున్నారు. కాబట్టి మీరు క్రియేషన్ చేసినటువంటి వ్యక్తులని మీరు తుంచడం సులభం. దానికి ఒకటే అస్త్రం, మీ పని మీరు చేసుకు వెళ్ళటం, మీరు నమ్మినటువంటి పనిని మీరు పూర్తి విశ్వాసముతో చేయటం. ముఖ్యంగా ఎదుట వారికి హాని కలిగించనంత కాలము ఏ గ్రహదోషాలు ఎలా ఉన్నప్పటికీ మిమ్మల్ని మంచిగా చూస్తాయి. ఎదుట వారికి మనము ప్రమాదాన్ని ఇచ్చేటప్పుడు, ఎదుట వారికి మనము అతిగా వారి మీదే డిపెండ్ అయినప్పుడు, అతిగా వారి నుంచి మనం ఆశించేటప్పుడే గ్రహాలు కానీ దేవతలు కానీ మనం ఏం చేయలేరు. ఎందుకంటే వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేము, ఏమీ చేయలేరు అంటే అర్థం అది. అంతే తప్ప అవి మన ఏం మార్చవు అని కాదు, మన బుద్ధి కర్మకి అనుసంధానంగా వెళుతుంది. అందుకనే బుద్ధి కర్మానుసారేణ అన్నారు. అలాగే ఇంటి పురోహితుడిని ఈ వైశాఖ మాసంలో మిథున రాశి వారు ఒకసారి ఇంటికి పిలిచి సత్కరించుకోవటము, వారికి మీకు తోచిన విధంగా సంభావన ఇచ్చి పంపించటం మంచిది. లేదా వారు ఎక్కడ ఉంటారో వారిని దర్శించండి. ఇంటి పురోహితుడు, ఇంటి గురువు కాదు. మీ ఇంట్లో ఏ శుభకార్యానికైనా, ఎటువంటి కార్యానికైనా వారు ఇచ్చేటువంటి సలహా ద్వారా మీ కుటుంబము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంటి పురోహితుడిని సత్కరించుకోవటం అనేటువంటిది మీ భక్తికి మరొక ప్రధానమైనటువంటి మెట్టు. సేవా దృక్పథంతో ఉండండి. అలాగే పౌర్ణమి తరువాత ఎవరైతే కనుక మిథున రాశి జాతకులు ఉన్నారో ఉద్యోగస్తులకి సంపదపరంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారస్తులు కూడా సంపద పరముగా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచూసుకుంటూ ఉంటారు. అవివాహితులకి వివాహపరమైనటువంటి సంబంధములు గోచరిస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల యందు ఒక చిన్నపాటి మార్పుని కూడా చూస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా ఉంటుంది ఈ పౌర్ణమి తర్వాత. విద్యార్థులు కూడా చెడు వ్యసనాలకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నటువంటి మీరు ఇప్పుడే వాటిని ఆపేయచ్చు. బలపడ్డాక కష్టం. సంపద పరముగా కూడా కొంత సేవింగ్స్ని ప్రారంభిస్తారు మహిళలు. అలాగే విదేశీ యానము చేసేటువంటి వారికి ఒక శుభవార్తని వింటారు. భక్తిపరముగా మీ జీవితములో మీకు ఎటువంటి గురువు లేకపోతే ఒక గురువుని ఎంచుకోండి. గురువుని ఎంచుకోండి అంటే మనకేదో మార్కెట్లో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి గురువు గారు అని పిలిచేటువంటి వ్యక్తిని ఎంచుకోవటం కాదు. సాధన ద్వారా మనకి మంచి మార్గాన్ని చెప్పేటువంటి వాడు, మనలో ఉన్నటువంటి అజ్ఞాన జ్యోతిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వాడు. తన అవసరాలకి వాడుకునేవాడు గురువు కాదు. మనకి అవసరము ఉన్నా లేకపోయినా మనము గురువు గారు అని పిలిచేటువంటి ఒక అర్హతని కలిగినటువంటి గురువు. అంతే తప్ప ప్రయారిటీలో టాప్ లిస్ట్లో ఎవరున్నారో చూసి వారిని పరిచయం పెంచుకోమని కాదు. ఆధ్యాత్మికంగా మనము సత్సంగ చర్చ కానీ, మనము ఆయనని చూసినప్పుడు ఈయనతో
మన జన్మ జన్మలకి కూడా ఒక సంబంధం ఉన్నది అనేటువంటి ఒక కనెక్టివిటీ కావాలి. ఆ యొక్క మాటల ద్వారా మనము మనకి తెలియకుండానే మన మైండ్ ఒక పరిపూర్ణతమైనటువంటి ప్రశాంతతని పొందగలగాలి. అటువంటి వారిని వెతకండి. ఆధ్యాత్మికంలో అటువంటి వారు దొరకటం అసాధ్యం. వెతకండి, దొరుకుతారు. అలాగే పరిహారపరముగా గనక మనము మిథున రాశి వారి జాతకరీత్యా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసములో ధాన్యముని దానము చేయటం చాలా ముఖ్యం. అన్నదానము జరిగే చోట్ల ధాన్యాలు, పప్పు ధాన్యాలు కానీ బియ్యము కానీ ఇటువంటి వాటిని దానము చేయండి. అలాగే ఏ మనస్తత్వము ఎటువంటి కష్టాన్ని కూడా మనము సులభంగా తీసుకుంటూ జీవితంలో ప్రశాంతతని పొందాలి అనుకుంటే ధాన్యదానము ఉత్తమమైనటువంటిది మిథున రాశి వారికి. అన్నదానము చేయండి, జలదానము చేయండి, ధాన్యదానము పప్పులు కానీ బియ్యము కానీ ఏవో ఒకటి అన్నదానాలకి ఉపయోగపడేటువంటి ధాన్యాలని దానము చేయండి. ఉత్తమమైనటువంటి స్థితికి మిథున రాశి వారు చేరుకుంటారు. నవగ్రహ స్తోత్రములని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుషులు పారాయణ చేయండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాల పాటు పారాయణ చేయండి. అలాగే వారానికి 2 సార్లైనా సరే సకుటుంబ సపరివార సమేతంగా దేవాలయానికి వెళ్ళండి, అర్చన చేయించుకోండి, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. అక్కడ ఇంటికి వెళ్ళండి. తర్వాత మీకు ఏ కార్యం ఉంటే ఆ కార్యాలకు వెళ్ళండి. ప్రతి వారము కూడా గుడికి వెళ్ళేటువంటి అభ్యాసాన్ని ప్రతి వారు చేయాలి. తద్వారా ఎంతో ప్రశాంతమైనటువంటి జీవనాన్ని మిథున రాశి జాతకులు పొందగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.